హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో సైన్స్లో 25 మార్క్స్కి క్వశ్చన్స్ వస్తాయని మన అందరికీ తెలిసిన విషయమే. చాలామంది ఏంటంటే 25లో 25 తేవడం చాలా కష్టం, ఒక 20 మార్కులు టార్గెట్ పెట్టుకుంటూ వెళ్తారు. బట్ ఈ వీడియో తర్వాత మీకు సైన్స్లో 25కి 25 మార్కులు రావడం పక్కా. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఈ వీడియోలో ఎన్సీఆర్టీలో నేను చాప్టర్ వైజ్ ఏ చాప్టర్లో ఏ టాపిక్ ఉంటుంది అది కూడా చెబుతాను, ఓకేనా? సో గైస్ చూడండి గైస్, చాలా మంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుతూ ఉంటారు. అంటే ముందు సిలబస్ చూస్తారు, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుతూ ఉంటారు. అఫ్ కోర్స్ నేను కూడా చాలా వీడియోస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవండి సైన్స్వి అని చెబుతూ ఉంటాను. అలాగే మంచి బుక్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. బట్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? కాన్సెప్ట్ అర్థం చేసుకోరండి. ఇప్పుడు ఉదాహరణకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చదువుతూ ఉన్నారు, అదే క్వశ్చన్ రాదండి, సేమ్ క్వశ్చన్ రాదు, ఆన్సర్ సేమ్ ఉంటుంది, బట్ క్వశ్చన్ తిప్పి అడుగుతాడు అన్నమాట. సో అలాంటప్పుడు మీరు చేయలేకపోతే కనుక అప్పుడు మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోలేదు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా? సో ముందుగా మీ కాన్సెప్ట్ అర్థం చేసుకుని కాన్సెప్ట్ స్ట్రాంగ్ చేయండి. తప్పకుండా క్వశ్చన్ ఎలా అడిగినా సరే ఆన్సర్ మీది వచ్చేస్తుంది అన్నమాట, ఓకేనా? సో ఇది ముందు కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకోండి. ఓకే గైస్, నేను ఎన్సీఆర్టీలో కొన్ని చాప్టర్ వైజ్గా చెబుతాను, టాపిక్స్ ఏం చదవాలి అనేది, ఓకేనా? ఏం చాప్టర్ చదవాలి అనేది చెబుతాను. సో 100% 25కి 25 మార్క్స్ అయితే మీకు సైన్స్లో వస్తాయి. బట్ చెప్పిన చాప్టర్ అన్ని మీరు కంప్లీట్గా చదవాలి, ఓకేనా? అంతేగాని పైన చదివేస్తే అవ్వదు, ఓకే? సో ఇదన్నమాట. ముందుగా చూసుకున్నట్లయితే కనుక గైస్, ఫిజిక్స్లో ఒక 7 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇది నేను లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ గ్రూప్ డి ఎగ్జామ్ అయింది కదా, ప్రీవియస్ ఎగ్జామ్కి సంబంధించి, అందులో ఎక్కడి నుంచి ఫిజిక్స్ నుంచి, కెమిస్ట్రీ నుంచి, బయాలజీ నుంచి ఎన్నెన్ని ప్రశ్నలు అడుగుతున్నాడని ఒక లిస్ట్ అయితే నేను తయారు చేశాను అన్నమాట. సో అందులో ఎక్కువగా శాతం చూసుకున్నట్లయితే కనుక ఫిజిక్స్ నుంచి ఒక 7 ప్రశ్నలు అయితే వస్తున్నాయి. అండ్ చాప్టర్స్ ఏంటి, టాపిక్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయని నేను చూడండి గైస్. ముందుగా మోషన్, ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్, ఇందులో నుంచి మీకు చాలా ప్రశ్నలు అయితే వస్తున్నాయన్నమాట. ఏంటంటే క్లాస్ 9th మీకు చాప్టర్ 8 and 9లో ఉంటుంది, ఒక్కసారి చూసుకోండి. అలాగే లూసెంట్ జీకే బుక్లో పేజ్ నంబర్ 258లో మీకు ఈ టాపిక్స్ దొరికిపోతుంది, చదువుకోండి. నెక్స్ట్ వర్క్, ఎనర్జీ అండ్ పవర్, మోస్ట్ ఇంపార్టెంట్. క్లాస్ 9th మీకు చాప్టర్ 11లో ఉంటుంది, చదువుకోండి. ఎన్సీఆర్టీ చెప్తున్నాను, ఓకేనా? అండ్ అలాగే లూసెంట్ జీకే బుక్లో పేజ్ నంబర్ 260లో మీకు ఈ టాపిక్ లభిస్తుంది, చదువుకోండి. అలాగే గ్రావిటేషన్ క్లాస్ 9th చాప్టర్ 10 చదువుకోండి. లూసెంట్ జీకేలో పేజ్ నంబర్ 260. ఇంకో విషయం చెప్తున్నాను, ఎవరి వద్ద అయితే ఎన్సీఆర్టీ బుక్స్ లేవో ఆన్లైన్లో ఫ్రీగా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి పీడిఎఫ్, ఓకేనా? ఎన్సీఆర్టీ 10th క్లాస్ పీడిఎఫ్, ఎన్సీఆర్టీ 9th క్లాస్ బుక్ పీడిఎఫ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక ఫ్రీగా మీకు దొరుకుతుంది అన్నమాట. ఈవెన్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంటుంది. అదే ఎస్సీఆర్టీ అనుకోండి, ఓకేనా? ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ చాప్టర్స్ ఇంచుమించు సేమ్ ఉంటుంది, ఒకసారి మీరు చూసుకోండి, ఓకేనా? బుక్స్ లేని వాళ్ళు ఇలా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. నెక్స్ట్ హీట్ అండ్ టెంపరేచర్, లూసెంట్ జీకోలో పేజ్ నంబర్ 266లో ఉంటుంది. అలాగే క్లాస్ 10th చాప్టర్ 9 చదువుకోండి. సౌండ్ క్లాస్ 9th చాప్టర్ 12, లూసెంట్ జీకో బుక్లో 264, ఓకేనా? పేజ్ నంబర్ 264. అలాగే ఎలక్ట్రిసిటీ, బేసిక్ ఎలక్ట్రిసిటీ, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. సో అందుకే నేను ఎలక్ట్రిసిటీ అని రాశాను అన్నమాట, చదువుకోండి. క్లాస్ 10th చాప్టర్ 11, లూసెంట్ జీకే బుక్లో పేజ్ నంబర్ 274, ఓకే? అలాగే మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం, క్లాస్ 10th చాప్టర్ 12, ఓకేనా? దీంతో పాటు సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, క్లాస్ 9th చాప్టర్ 14 చదువుకోండి ఎన్సీఆర్టీలో. దీంతో పాటు లైట్ అండ్ లెన్స్, లూసెంట్ జీకేలో పేజ్ నంబర్ 269 తప్పకుండా చదువుకోండి. దీంతో పాటు ఎస్ఐ యూనిట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్, తప్పకుండా చదువుకోండి. నెక్స్ట్ కెమిస్ట్రీలో ఒక 10 ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నాడు, ఓకేనా? 10 ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు ప్రతి షిఫ్ట్లో, ఓకేనా? కెమిస్ట్రీ నుంచి. సో ముందుగా మ్యాటర్ స్టేట్స్, ప్రాపర్టీస్ అండ్ చేంజెస్, క్లాస్ 9th చాప్టర్ 1 చదువుకోండి. అటామిక్ స్ట్రక్చర్, క్లాస్ 9th చాప్టర్ 4 చదువుకోండి. ఎలిమెంట్స్, కాంపౌండ్స్ అండ్ మిక్చర్స్,
ఓకేనా. యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ చాప్టర్ క్లాస్ 10th లో చాప్టర్ 2 లూసెంట్ జీకే బుక్ లో 293 పేజ్ నంబర్ చదువుకోండి. మెటల్ అండ్ నాన్ మెటల్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాప్టర్ 3 క్లాస్ 8th లో మీకు చాప్టర్ 4 లో ఉంటుంది, క్లాస్ 10th లో చాప్టర్ 3 లో ఉంటుంది అన్నమాట. ఓకేనా. అండ్ ఆల్సో లూసెంట్ బుక్ లో కూడా మీకు లభిస్తుంది. దీంతో పాటు కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ లూసెంట్ జీకేలో పేజ్ నెంబర్ 289 లో ఉంటుంది, చదువుకోండి. దీంతో పాటు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ క్లాస్ 10th లో చాప్టర్ 4 లో ఉంటుంది, ఎన్సీఆర్టీలో మీరు తప్పకుండా చదువుకోండి. అలాగే ఇక్కడ బయాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఫిజిక్స్ కన్నా ఒక ప్రశ్న ఎక్కువే అడుగుతున్నాడు అన్నమాట ఇక్కడ. ఓకేనా, చూసుకోండి 8 ప్రశ్నలు అయితే బయాలజీ నుంచి అడుగుతున్నాడు. సో నేను చాలాసార్లు చెప్పానండి, బయాలజీలో హ్యూమన్ బాడీ చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ బాడీ నుంచి ప్రశ్నలు వస్తూనే ఉంటాయన్నమాట. ఇప్పుడు హ్యూమన్ బాడీ అంటే చాలా విషయాలు ఉన్నాయి, అవి మీరు చదువుకోవాలి మొత్తంగా. హ్యూమన్ బాడీ పార్ట్స్, లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, లంగ్స్ కానివ్వండి, ఐస్ కానివ్వండి, ప్రతి ఒక్క అవయవాల నుంచి ఏదో ఒక ప్రశ్న అయితే అడుగుతూ ఉంటాడన్నమాట. సో కంప్లీట్ గా హ్యూమన్ బాడీ కంప్లీట్ గా మన భోజన ప్రక్రియ, డైజెస్టిక్ సిస్టమ్, ఇవన్నీ చదువుకోవాలన్నమాట. హ్యూమన్ బాడీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్లాస్ 8 లో మీకు చాప్టర్ 9 లో మీకు లభిస్తుంది కంప్లీట్ హ్యూమన్ బాడీ. సో చదువుకోండి. దీంతో పాటు సెల్ ఇంపార్టెంట్ అని, ఓకేనా. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ క్లాస్ 9th లో చాప్టర్ 5 లూసెంట్ జీకేలో 313 పేజ్ నంబర్ దొరికిపోతుంది, చదువుకోండి. దీంతో పాటు ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండి మోస్ట్ ఇంపార్టెంట్, క్లాస్ మనకి 10th లో చాప్టర్ 6 లో ఉంటుంది, చదువుకోండి. ఓకేనా. ఇప్పుడు హ్యూమన్ బాడీ, హ్యూమన్ బాడీ ఎంత ఇంపార్టెంటో అలాగే ప్లాంట్స్, ఎనిమల్స్ కూడా ఇంపార్టెంటే కదా. ఎనిమల్స్ లో కూడా జీవం ఉంటుంది, కొన్ని ప్లాంట్స్ లో కూడా జీవం ఉంటుంది అన్నమాట. సో అలా హ్యూమన్ బాడీ, ప్లాంట్స్, ఎనిమల్స్ గురించి మాత్రం తప్పకుండా చదువుకోండి. ఓకేనా. సో న్యూట్రిషన్స్ అండ్ హెల్త్ అండి, ఓకేనా. హెల్త్ విషయంగా క్వశ్చన్ వస్తాయి. ఈ హెల్త్ గురించి ఏంటంటే సింపుల్ గా మన ఇంట్లో వంటగదిలో కొన్ని ఉంటాయన్నమాట మసాలాలు, వాటి గురించి తప్పకుండా చదువుకోండి. లైక్ ఇప్పుడు పసుపు యాంటీబయాటిక్ అండి, అలాగే సోయాబీన్, మనం అవి సోయాబీన్ తెలుగులో ఏమంటారో తెలియదు, సోయాబీన్ ఉంటాయి కదా వడియాలు, అవి వాటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, వాటి గురించి చదువుకోండి. అంటే ఇలా వంటగదిలో దొరికే కొన్ని పదార్థాల గురించి, వాటి యొక్క ప్రోటీన్స్ ఏంటి, విటమిన్స్ ఏంటి చదువుకోండి. ఇప్పుడు క్యారెట్, ఓకేనా. వెజిటేబుల్స్ లో క్యారెట్ తింటే ఏ విటమిన్ వస్తుంది, పాలు త్రాగితే ఏ విటమిన్ ఉంటుంది, అలాగే ఇలా మన వంటగదిలో ఉండే కొన్ని వాటి గురించి తప్పకుండా చదువుకోండి. న్యూట్రిషన్స్ అండ్ హెల్త్ గురించి మీరు చదువుకోండి. క్లాస్ మీకు 7th లో ఉంటుంది, చదువుకోండి. ఓకేనా. ప్రతి క్లాస్ లో ఉంటుంది, చదువుకోండి. ఓకే. ఆ తర్వాత మైక్రో ఆర్గానిజం అండి, తప్పకుండా చదువుకోండి. క్లాస్ 8 లో చాప్టర్ 2 లో ఉంటుంది. ఓకేనా. ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకోసిస్టమ్ గురించి తప్పకుండా చదువుకోండి. దీంతో పాటు ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్, వీటి గురించి మీరు చదువుకోండి అబ్బా. బయాలజీ నుంచి క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి. ఓకేనా. సో ఇదన్నమాట నేను చెప్పిన కొన్ని చాప్టర్స్, కొన్ని టాపిక్స్. ఓకేనా. ఇవి మీరు చదువుకుంటే కనుక తప్పకుండా సైన్స్ లో 25కి 25 ప్రశ్నలకి మీరు అటెంప్ట్ చేసేస్తారు ఖచ్చితంగా. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ముందు కాన్సెప్ట్ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ ఇది చదివి చాప్టర్ వైజ్ గా మీరు చదువుకుంటూ వెళ్ళి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి వెళ్ళారనుకోండి, అందులో సగానికి సగం 50% క్వశ్చన్స్ ఆన్సర్ మీకు తెలిసిపోతుంది అన్నమాట. ఎందుకంటే మీరు ముందు కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారు, కాన్సెప్ట్ చాప్టర్ వైజ్ గా చదివారు. సో కాన్సెప్ట్ చదివితే కనుక మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈజీగా అర్థమవుతుంది. ఓహో ప్రశ్నలు ఇలా అడుగుతాడా, ఓకే. చాప్టర్ వైజ్ గా చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదివితే ఓహో ప్రశ్నలు ఇలా అడుగుతాడా, ఈజీ నేను చేసేస్తానని మీకు ఒక ధైర్యం వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంతేగాని మీరు కాన్సెప్ట్ చదవకుండా డైరెక్ట్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కి వెళ్ళినా మీరు డైరెక్ట్ గా ఏం చేయలేరు అక్కడ. ఓకేనా. అంటే ఏమంటారు, చదివేస్తారు. నాకు తెలుగులో చెప్పడం సరిగ్గా రాదు, చదివేస్తారు కానీ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది అన్నమాట. అంటే అదే ఆన్సర్, ఇప్పుడు అదే క్వశ్చన్ యొక్క ఆన్సర్ అదే ఉంటుంది, కానీ ప్రశ్న తిప్పి అడిగితే మీరు చేయలేరు అన్నమాట. సో అందుకే కాన్సెప్ట్ అనేది ముందు అర్థం చేసుకోండి. నేను చెప్పిన ఈ టాపిక్స్ ఖచ్చితంగా చదువుకోండి. సైన్స్లో 25కి 25 మీరు ఈజీగా చేసేస్తారు. ఇంకే విషయం, ఇది గ్రూప్ డి, ఓకేనా.
ప్రశ్నలు డీప్గా అడుగుతాడు అని టెన్షన్ పడకండి. డీప్గా ఏమీ అడగడు, జస్ట్ ప్రశ్న మారుస్తాడు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట. ఓకేనా? 10th క్లాస్ బేస్ మీద ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి గ్రూప్ డిది అంత డీప్గా ఏమీ ఉండదు. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎన్సీఆర్టీ పీడిఎఫ్లు అన్నీ మీరు ఇప్పుడు నేను చెప్పిన చాప్టర్లే కాకుండా అంతా చదివేశారు, ఇంకా బోనస్ అన్నమాట అది మీకు. ఓకేనా? అంతా చదివిస్తే ఇంకా బోనస్. ఓకేనా? సో ఇది. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.